సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి. మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే. సో చూసుకున్నట్లయితే ఈరోజు ఒక ట్రేడ్ అయితే తీసుకున్నానండి నిఫ్టీలోను. సో ఇది నిఫ్టీ చార్ట్ అనమాట. నిఫ్టీ 50 చార్ట్. సో కనీసం నేను పిఆర్ఎల్లో పెట్టాను, పీసీ స్ట్రీమ్లో పెట్టలేదు. ఓకే, సో ఇదనమాట మ్యాక్సిమం కరెక్ట్ చూపించాలంటే ఇదే ప్రిఫర్. సో ఇక్కడ బయ్యింగ్ జోను, సెల్లింగ్ జోను రెండు ఉన్నాయి తీసుకున్నాను అనమాట. ఎందుకు సెల్లింగ్ జోన్ అనడానికి ఇక్కడ చాలా వరకు సస్టైన్ అయింది అండ్ ఫాల్ ఎక్కువ సస్టైన్ అవుతుందని చెప్పేసి నాకు ఎందుకు అక్కడ సెల్లింగ్ జోన్ అనిపించింది అనమాట. అలా అనిపించి నేను అక్కడ సెల్లింగ్ జోన్ తీసుకున్నాను. ఇది బయ్యింగ్ జోన్ ఎందుకంటే ఇక్కడ ఏంటి ఓకే అంటే మామూలుగా చెప్తాను. సో ఇక్కడ కన్సల్టేట్ అయినప్పుడు నాకు అనిపించింది, ఇక్కడ కన్సల్టేట్ అయినప్పుడు సో ఇంకా కిందకు వచ్చిన తర్వాత బై చేద్దాం అనిపించింది. కానీ ఈ క్యాడిల్ చూడగానే ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో అనిపించి ఇంకా అక్కడి నుంచి అక్కడే చేసుకున్నాను 158 దగ్గర. సో తర్వాత కొన్ని క్యాండిల్స్ నాకు లాస్ ఇచ్చినప్పటికీ అగైన్ 168 దగ్గర నేను సెల్ చేస్తాను. ఏమనుకున్నానంటే ఇక్కడ వరకే అనుకున్నాను, బట్ ఇంకా కొద్దిసేపు హోల్డ్ చేసి ఉంటాయి, ఇది ఇక్కడ వరకు వెళ్తుంది 220. బట్ అన్ఫార్చునేట్లీ అంటే ఈ కన్సోలేట్ నాకైతే ఇదే అనుకున్నాను, ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అవ్వచ్చు అనుకున్నాను. బట్ పైకి వెళ్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదనమాట. సో ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ నుంచి నేను సో అలా ఈరోజు ట్రేడ్లో అయితే ప్రజెంట్ పెట్టకూడదు కదా అది. సో 750 ప్లస్ రూపీస్, 10.750 ప్లస్ రూపీస్ ప్రాఫిట్ అయితే సంపాదించాం అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఎవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? గైస్, మీరు టేక్ కేర్, బాయ్.